하며 자기의 집초적인 파괴력과 군사적 가치를 다시 한번 증명했습니다. రైట్, మనం చూస్తున్నాం కదా అవే మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్స్. ఈ రాకెట్ లాంచర్స్ నుంచే దాదాపు 10కి పైగా ఇటు న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ని ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఇటు టైమింగ్ ఒకసారి మనం చూస్తే కనుక ఒక పక్కన ఇటు అమెరికా ఇరాన్తో బిజీగా ఉన్న సమయంలో, మొత్తానికైతే ఇటు అమెరికా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ వార్కి సంబంధించి బిజీగా ఉన్న సమయంలో ఇటు కిమ్ జాంగ్ ఉన్ చాలా క్లియర్గా ఇటు న్యూక్లియర్ క్యాపబుల్ నావల్ అండ్ ల్యాండ్ సిస్టమ్స్ని ప్రయోగిస్తున్నాడు. ఇటు అమెరికా కొంత డిస్ట్రాక్ట్ అయ్యి ఇటు ఇరాన్లో ఉన్న టైంలో ఇటు కిమ్ జాంగ్ ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? నార్త్ కొరియా ఫారెన్ మినిస్టర్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఏదైతే దాడులు చేస్తుందో వాటన్నిటినీ ఇల్లీగల్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్, అలాగే ఇటు యునైటెడ్ స్టేట్స్ని ఒక రోగ్ నేచర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటూ, అలాగే ఇల్లీగల్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ప్యాంగ్ యాంగ్ చాలా క్లియర్గా ఇరాన్కి సంబంధించిన కొత్త సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీకి మా ఫుల్ సపోర్ట్ అంటూ ఇటు నార్త్ కొరియా చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. శాంక్షన్స్ ఇచ్చిన దేశాలన్నీ అంటే ఇటు రష్యా,